వెల్కమ్ టు మీలో ఎవరు దురదృష్టవంతులు. నాతో ఈ ఆట ఆడడానికి నా పార్టిసిపెంట్. ఏంటి పేరు దగ్గర బీప్ సౌండ్ వేశారనేగా మీ డౌట్? ఈ ఏవి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇతను అందరూ బీపీ అని పిలుస్తారు. బీపీ అంటే కోపిస్ట్ ఏమో అనుకున్నారు. కాదు కాదు, పేరుకే బీపీ కానీ మొత్తం రివర్స్. ఇతను ఉంటున్న ఇంటి పేరు స్మైల్. ఇతను వాడుతున్న సోప్ పేరు స్మైల్. ఇతని కూతురు పేరు స్మైల్. ఇతని భార్య పేరు స్మైల్. స్మైల్ స్మైల్, టోటల్గా స్మైల్ అన్నమాట. ఇతని అసలు పేరు బొచ్చు పిచ్చయ్య. మరి ఇతను మన షోకి వస్తే, బొచ్చు పిచ్చయ్య గారు మీరేం చేస్తుంటారు? అప్పులు చేస్తుంటాను సార్. అది కాదండి నేను అడిగింది, మీరేం పని చేస్తారు? ఏది పడితే అది చేయడం నాకు ఇష్టం ఉండదు. అందుకే ఏం చేయాలా రోజంతా ఆలోచిస్తాను. సరే కానీ అదేంటి సూట్ కేసు పట్టుకొచ్చారు? ₹1 తీసుకెళ్ళడానికి. అప్పటికప్పుడు కావాలంటే కష్టం అవుతుంది కదా, అందుకే వచ్చేటప్పుడు కోటీలు తీసుకొచ్చా. అబ్బో సరే కానీ నీతో ఎవరు వచ్చారు? అదిగో వాళ్ళు, కర్రీమూతి కనకయ్య, బర్రెల చెంగయ్య. సినిమా హాల్లో బ్లాక్ టికెట్లు అమ్మేవాళ్ళలాగా, చిన్నపిల్లల చేతులు చాక్లెట్లు ఎత్తుపోయే వాళ్ళలాగా ఉన్నారు. ఎవరు వీళ్ళు? నాకు అప్పిచ్చిన వాళ్ళు. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ₹1 రాగానే వాళ్ళు అప్పు తీర్చేస్తానని చెప్పాను. ఓకే, గేమ్ స్టార్ట్ చేద్దామా? నేను రెడీ. రూల్స్ తెలుసు కదా. 3 ప్రశ్నలు ఉంటాయి, 2 లైఫ్ లైన్లు ఉంటాయి. 3 ప్రశ్నలకు కరెక్ట్ సమాధానం చెప్తే ₹1 గెలుచుకుంటారు. ఏ ఒక్కటి తప్పు చెప్పినా ₹1 కూడా రాదు. సరేనా? ఓకే ఓకే, త్వరగా అడగండి. శ్రావణ శుక్రవారం ఏ రోజున జరుపుకుంటారు? అది మీ క్వశ్చన్. ఆప్షన్ ఏ ఆదివారం, ఆప్షన్ బి మంగళవారం, ఆప్షన్ సి శుక్రవారం, ఆప్షన్ డి బుధవారం. బాగా ఆలోచించుకొని చెప్పండి. మంగళవారం. బాగా ఆలోచించి చెప్పండి. శుక్రవారం. కరెక్ట్ ఆన్సర్. చాలా బాగా చెప్పారు. రెండో ప్రశ్న అడగమంటారా? రెండో ప్రశ్న, కాకి ఏమని అరుస్తుంది? ఆప్షన్ ఏ కావ్ కావ్, ఆప్షన్ బి బౌ బౌ, ఆప్షన్ సి మ్యావ్, ఆప్షన్ డి కొక్కరొక్కో. లైఫ్ లైన్ యూజ్ చేసుకుంటాను సార్. ఓకే, ఎవరికి ఫోన్ చేస్తారు? మా ఊళ్ళో ఉన్న ఫ్రెండ్కి చేస్తాను. ఏం పేరు మీ ఫ్రెండ్ పేరు? జలగల జంగారావు. ఓకే, జలగల జంగారావుకు లైన్ కలపండి. బ్యాలెన్స్ లేదు సార్. పక్కోడు ఫోన్తో కలపరా. అరే జంగా, నేను బొచ్చు పిచ్చేయనురా. బొచ్చు పిచ్చయ్యా? అవునరా, నేనే హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. అరే పిచ్చిగా, సంవత్సరం కిందట నా దగ్గర 200 తీసుకున్నావు, 2 రోజుల్లో ఇస్తానన్నావు, అడ్రస్ లేకుండా పోయావు. ఇప్పుడు చెప్పు, నా 200 ఎప్పుడు ఇస్తావు? అది కాదురా, నేను ఒక ప్రశ్న అడుగుతాను, కరెక్ట్ జవాబు చెప్తే ₹1 వస్తాయి. నీ ₹1 ఎవరికి కావాలరా? నా 200 ఎప్పుడు ఇస్తావు చెప్పు. కట్ చేయండి కట్ చేయండి. ఒరే పిచ్చిగా, మర్యాదగా నా దగ్గర తీసుకున్న 200 ఎప్పుడు ఇస్తావో చెప్పు. కట్ చేయండి సార్, మీకు దండ పెడతాను. ఎరక్కపోయి వాడికి ఫోన్ చేశాను, కట్ చేయండి సార్. ఒక లైఫ్ లైన్ వేస్ట్ అయిపోయింది, మరేం పర్వాలేదు. ఇంకో లైఫ్ లైన్ మిగిలి ఉంది. ఆ లైఫ్ లైన్ కూడా వాడుకుంటాను. 1 minute.
హలో, ఇందాక బొచ్చు పిచ్చైనమ్మ నుంచి నాకు ఫోన్ చేశాడు. వాడున్నాడు అక్కడ. మీరెవరండి? నేను జంగారావును. వాడు నా దగ్గర 200 తీసుకున్నాడు. నా 200 నాకు ఇవ్వమని వాడికి చెప్పు, లేదంటే ఆ 200 నువ్వు ఇయ్యి. నేను ఇయ్యాలనా? ఏయ్ పెట్టావా ఫోను? అది అంతేలేండి, పట్టించుకోకండి. సరే, ఇప్పుడు ఎక్కడున్నాం మనం? గుర్తొచ్చింది. మీ ఫ్రెండ్కి లైన్ కలపమన్నారు కదా, ఎవరికి కలపమంటారు? బర్రెల వీరయ్య. కంప్యూటర్ బామర్ది, బర్రెల వీరకి ఫోన్ కలుపు. హలో హలో హలో, ఇరిగా నేను బొచ్చు పిచ్చాను. వారిని నువ్వట్రా పిచ్చిగా ఏమైపోయావురా? నేను హైదరాబాద్లో ఉంటున్నాను రా. అలాగా, ఈ మధ్య యాక్సిడెంట్ లో నువ్వు పోయావని తెలిసింది, నిజమేనారా? నీ అయ్యా, నేను పోతే ఇప్పుడు నీతో ఎట్లా మాట్లాడతా? నిజమే రోయ్. అవును గాని నీకు ఈ సంగతి తెలుసా? ఏంట్రా అది? మన మల్లిగా లేడు? ఎవడు? ఆ కర్రెల్లిగాడా? అవునరా, వాడే. ఏమైందిరా వాడికి? వాడి పిల్లం ఇంటి పక్కనే ఉండే ఆటో డ్రైవర్తో లేచిపోయింది తెలుసా? అవునా? అవునరా, ఆ ఆటో డ్రైవర్ పిల్లం వచ్చి ఎల్లిగాడి ఇంటి ముందు పెద్ద గొడవ చేసి. బొచ్చు పిచ్చయ్య గారు, ఈ లైన్ కట్ అయింది. ఈ బర్రెల వేరేతో అసలు విషయం తప్పించి అన్ని విషయాలు మాట్లాడారు. మీ 2 లైఫ్ లైన్లు అయిపోయాయి. ఇప్పుడు ఏం చేస్తారు? కాకి ఏమని అరుస్తుంది? కావు కావు, తాళం పెట్టాలనా? పెట్టేయండి. కంప్యూటర్ బామర్ది, తాళం పెట్టేయి. కరెక్ట్ ఆన్సర్. చాలా బాగా ఆడుతున్నారు. ₹1,00,00,000కు ఇంకొక ప్రశ్న మిగిలింది. త్వరగా అడగండి సార్, టెన్షన్ తట్టుకోలేకపోతారా? సరే, మీ 3వ ప్రశ్న, మనిషికి ఎన్ని కాళ్ళు ఉంటాయి? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి 6. ఏ 1. బాగా ఆలోచించి చెప్పండి. ఏ 1. షూర్? ఎస్ సార్. మనిషికి ఒకే కాలు ఉంటుందని ఎక్కడ చదివారు? మా ఊళ్ళో కుంటి బల్లిగాడు ఉన్నాడు, వాడికి ఒకే కాలు ఉంది. ఓ, అయితే మీ ఆన్సర్ ఏ 1, అంతేనా? అంతే? ఫైనల్ ఆన్సర్? బా, టెన్షన్ పెట్టి చంపకండి సార్. తలుపు గొల్లాలు అన్నీ వేసేయండి. ఓకే, కంప్యూటర్ బామర్ది, కరెక్ట్ ఆన్సర్ ఏంటో చెప్పు. కంప్యూటర్ డి చూపిస్తుంది. బొచ్చు పిచ్చయ్య గారు, నేను మనిషికి ఎన్ని కాళ్ళు ఉంటాయని అడిగాను, మీరు 1 అని చెప్పారు. కానీ మీరు చెప్పిన ఆన్సర్ తప్పు. మనిషికి 6 కాళ్ళు ఉంటాయి. 6 కాళ్ళ? అదేంటి సార్, కొత్త లెక్క చెప్తున్నారు. మనిషికి ఎక్కడైనా 6 కాళ్ళు ఉంటాయా? ఇవేంటి 2 కాళ్ళు, ఇవేంటి అరికాళ్ళు, ఇవేంటి మోకాళ్ళు, మొత్తం 6 కాళ్ళు. లెక్క సరిపోయిందా? నేను ఒప్పుకోను, తొండి. అరే, వీడిని బయట చూసేంటారు. ₹1,00,00,000 కావాలంట. ఊపుకుంటూ వచ్చాడు. నెక్స్ట్. వెల్కమ్ టు మీలో ఎవరు దురదృష్టవంతుడు. నాతో ఈ ఆట ఆడడానికి నా పార్టిసిపెంట్ నా ముందున్నాడు, బొచ్చు పిచ్చయ్య. నీ అయ్యా, నేను పోతే నీతో ఎప్పుడు? నేను ఇట్లా 6 అనేది అది అవసరం లేదు. నేను ఇట్లా 6 అనేది అది అవసరం లేదు. ఇలాగా చిన్నపిల్లల చేతుల్లో చాక్లెట్లు అమ్ముకొని కొక్కరొక్కో. రెడీ? ఓకేనా? రెడీ? ఓకేనా?
ఓకే, అది అది అప్పులు చేస్తుంటాను అని చెప్తాను. అప్పులు చేస్తుంటాను అని చెప్తాను.